ఓం నమ శివాయ. శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో 144 అధ్యాయం చెప్పుకుంటున్నాం. అందులో కుమారుల అస్త్ర విద్యా ప్రదర్శన గురించి మనం వర్ణించుకుంటున్నాం. ఈ ప్రవచనంలో కూడా ద్రోణాచార్యుడు ధృతరాష్ట్రుడి చేత సత్కరించబడి తర్వాత రంగస్థలం మీద ఒక్కొక్కరిని ఆహ్వానించడం, చివరికి భీమ దుర్యోధనులు ఇద్దరు కూడా రంగస్థలం మీద ప్రవేశించడం అనేటువంటిది నేటి ప్రవచనంలో ముఖ్య ఉద్దేశం. ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఈ 144 అధ్యాయంలో మనం 24 శ్లోకాల వరకు చెప్పుకున్నా. ధృతరాష్ట్రుడి చేత సత్కరించబడినటువంటి కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు ఇద్దరు కూడా సువర్ణ మణిరత్నాలని, వస్త్రాలని, వివిధమైనటువంటి వస్త్రాలని తీసుకుని మహారాజు చేత సత్కరించబడ్డారు. సువర్ణ మణిరత్నాని వస్త్రాని వివిధాని చ ప్రదదౌ దక్షిణాం రాజా ద్రోణాయ కృపాయ చ. కృపాచార్యుల వారికి, ద్రోణాచార్యుల వారి ఇద్దరికి కూడా మహారాజు అయినటువంటి ధృతరాష్ట్రుడు దక్షిణాం ప్రదదౌ, తగినటువంటి గురుదక్షిణ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత రంగస్థలం మీద చేయవలసినటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో ఆ పూజలు పూర్తి చేసుకున్నారు. సుఖ పుణ్యాహ ఘోషస్య పుణ్యస్య సమనంతరం వివిశుర్వివిధం గృహ్య శస్త్రోపకరణం నరాహ. సుఖాలను కలిగించేటువంటి శాంతివంతమైనటువంటి హోమాలు గాని, గణేష పూజలు, పుణ్యాహవచనాలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో పుణ్యస్య సమనంతరం, అందరికీ సర్వత్రా కూడా పుణ్యం కలిగేటువంటి విధంగా వివిషు వివిధం గృహ్య, అనేకమైనటువంటి ఉపచారాలన్నీ కూడా అక్కడ చేసిన తర్వాత అప్పుడు శస్త్రోపకరణం నరాహ, వీరులందరూ కూడా అనేకమైనటువంటి శస్త్రాలని, వాళ్ళ ఉపకరణాలని ధరించడం జరుగుతున్నది. తతో బద్ధాంగుళిత్రాణ బద్ధకక్ష్యా మహారథాః బద్ధధూనాః సధనుషో వివిషుర్భరతర్షభాః. వివిషు ధరించడం, ఏం ధరిస్తున్నారంటే బద్ధ అంగుళి, వేళ్ళకి తొడుక్కునేటువంటి కొన్ని రక్షణ కవచాలు ఉంటాయి, చేతి వేళ్ళకి తొడుక్కునేటువంటి, మన భాషలో గ్లౌస్ అంటారు. అట్లా ఎక్కడ ఏవి అల్లేత్రాటు కానీ ధనుసు కానీ పట్టుకోవడానికి సరిపోయేటువంటి తోలుతో చేసినటువంటి కొన్ని రక్షణ కవచాలు లాంటివి. శరీరానికి కవచం ఎలా అయితే తొడుక్కుంటూ ఉంటారో అలాగే చేతికి, వేళ్ళకి, భుజాలకి, ఇక్కడ ధనుసు పెట్టుకునే ప్రదేశాలకి అన్నిటికీ ఉంటూ ఉంటాయి. అలా బద్ధాంగుళి త్రాణ, త్రాణ అంటే రక్షించేటువంటివి, అంగులికి చేతికి పట్టుకునేటువంటి, అదేంటంటే ఒక గ్రిప్ లాగా కూడా ఉంటూ ఉంటుంది వాటికన్నిటికీ కూడా. బద్ధకక్ష్యా మహారథాః బద్ధధూనా సధనుషో, ధనుసు పెట్టుకునేటువంటి ప్రదేశాల్లో ఆ కవచము, కత్తి, డాలు ఇట్లాంటివి ఏవైతే ఆయుధాలకు సంబంధించి ఉంటాయో అవన్నీ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. అయితే అందరూ కూడా ముందు రంగ మధ్యలో ఉన్నటువంటి ద్రోణాచార్యుల వారికి నమస్కారం చేస్తున్నారు. రంగ మధ్యే స్థితం ద్రోణం అభివాద్య నరర్షభాః చక్రు పూజాం యథాన్యాయం ద్రోణస్య కృపస్య చ. కృపాచార్యుల వారికి, ద్రోణాచార్యుల వారికి, వాళ్ళిద్దరు కూడా ఇక్కడ విద్యలు నేర్పించినటువంటి వాళ్ళు, వీళ్ళిద్దరు కూడా గురువులు కాబట్టి వాళ్ళందరికీ రంగ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళిద్దరికి కూడా ద్రోణం అభివాద్య నరర్షభాః, బహువచనం. నరర్షభాః అంటే మహారాజులైనటువంటి ఈ యువకులందరూ కూడా మానవులలో ఋషభులు లాంటి వాళ్ళు, మానవ శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, వాళ్ళని నరర్షభాః అంటారు. నరులలో ఉత్తములైనటువంటి వాళ్ళు, వీరులైనటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు చక్రు పూజాం యథాన్యాయం, యథాన్యాయం గురువులకి తగినటువంటి విధంగా వాళ్ళకి తగినటువంటి పూజని చక్రుహు అర్చించారు.
ముందు యుధిష్ఠుడి దగ్గర నుంచి పూజించడం జరిగింది. యుధిష్ఠిరాదులు మొదలైనటువంటి వాళ్ళు క్రమంగా పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చి పూజించారు. ఆ తర్వాత వాళ్ళు కూడా ఆశీర్వచనాలు అందించారు పిల్లలందరికీ కూడా, కుమారులందరికీ. ఆశీర్భిశ్చ ప్రయుక్తాభిః సర్వే సంహృష్టమానసాః అభివాద్య పునః శస్త్రాన్ బలిపుష్పై సమర్చితాన్. ఆశీర్భిః ప్రయుక్తాభిః సర్వే సంహృష్ట మానసాః. వాళ్ళ చేత ఆశీస్సులు అందుకున్న తర్వాత మహానుభావులైనటువంటి కృపాచార్యుడు ద్రోణాచార్యుడి చేత ఆశీర్భిశ్చ ప్రయుక్తాభిః, ప్రయుక్త అంటే ఇచ్చినటువంటి వారి చేత అలాంటి ఆశీస్సులు, విజయభవ అనేటువంటి ఆశీస్సులు అందుకున్న తర్వాత సర్వే వీరాః సంహృష్ట మానసాః. హృష్ట అంటే సంతోషం, సంహృష్ట మానసాః ఎంతో సంతోషించారు వాళ్ళ ఆశీస్సులకి, గురుదేవుల ఆశీస్సులకి. వాళ్ళకి నమస్కారం చేశారు. మళ్ళీ అభివాద్య పునః, మళ్ళీ వాళ్ళకి నమస్కారం చేసి ఆశీస్సులకి శస్త్రాన్ బలిపుష్పై సమర్చితాన్. అక్కడ పేర్చినటువంటి శస్త్రాలు ఏవైతే ఉంటాయో, ఆయుధాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా, రథాలతో పాటుగా అన్నిటికీ కూడా బలిపుష్పై సమర్చితాన్, పుష్పై అర్చితాన్, పుష్పాలతో అర్చించారట. బలి పుష్పాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి విధంగా ఎర్రటి పుష్పాలు, ఎర్ర అక్షింతలు ఈ విధంగా కొన్నిటి ఉంటూ ఉంటాయి. ఆ విధంగా పూజలో ఆయుధాలకి ఏ విధమైనటువంటి అర్చన విధానం ఉంటుందో అటువంటి విధంగా శాస్త్రోక్తంగా వాటిని పూజించారు. చాలా అద్భుతమైనటువంటి వీరుల యొక్క దృష్టి ఎప్పుడు కూడా ఆయుధాల మీద వెళ్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. ద్రుపద మహారాజు కూడా ద్రౌపది స్వయంవర సన్నివేశంలో పాండవుల్ని ఇలాగే పరీక్షిస్తాడు. వీళ్ళు అసలు క్షత్రియుల బ్రాహ్మణ వేషాల్లో ఉన్నారు, వీళ్ళు అసలు క్షత్రియుల కథ పరీక్షిద్దామని చెప్పి భోజనానికి పిలిపించి ఓ పక్కనంతా భోజన పదార్థాలు పెడతాడు, ఓ పక్కనంతా ఆయుధాలు పెడతాడు. అనేకమైనటువంటి ఆయుధాలు, ధనస్సులు, కత్తులు, డాలు మొత్తం అన్ని పెడతాడు. వీళ్ళ దృష్టి పాండవులు వెళ్ళటం భోజనాల వైపు వెళ్ళారు, బ్రాహ్మణులు అయితే భోజనాల వైపు వెళ్తారు, వీళ్ళు సాక్షాత్తు స్వయంగా ఆయుధాల వైపు వెళ్ళిపోతారు. అర్థం చేసుకుంటాడు ద్రుపద మహారాజు, వీళ్ళు బ్రాహ్మణులు కాదు నిర్ధారించేస్తారు. అట్లా వీరులైనటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే ఆయుధాలు, యుద్ధాలు, వాళ్ళకి అలంకారాలు అవే, ఇంకా అంతకు మించి ఏముండదు. దాంతో ఈ ఆయుధం బాగుంది, మన వాళ్ళు పోలీసులు చూడండి ఈ గన్ను బాగుంది, ఆ గన్ను బాగుంది, గన్ను వెరైటీలు చూసుకుంటూ ఉంటారు. అట్లా వీరులైనటువంటి వాళ్ళకి అవే. కాబట్టి ఆయుధాలని వాళ్ళకి అవే పూజ. ఆ పూజ చేసి తగినటువంటి విధంగా శాస్త్రబద్ధంగా ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఆయుధాలు తీసుకుంటున్నారు. రక్త చందన సమ్మిశ్రై స్వయమర్చంతి కౌరవాః రక్త చందన దిగ్ధాశ్చ రక్త మాల్యానుధారిణ. కౌరవులందరూ ఒక యూనిఫామ్ లాగానే అందరూ రక్త 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 అనే పదంతోనే వ్యాసుల వారు ఎలా ఉన్నారంటే కౌరవులందరూ కూడా రక్త చందన సమ్మిశ్రై, ఎర్ర చందనాలు పూసుకుని ఉన్నారట. రక్త చందనం, ఎర్ర చందనాలు పూసుకుని లేపనాదులన్నీ ఎర్రగా ఉండి స్వయమర్చంతి కౌరవాః. ఆ అస్త్రాలని కూడా వాళ్ళు ఎర్ర చందనంతో కూడినటువంటి పుష్పాలతోనే పూజించారట ఆ అస్త్రాలని కూడా. రక్త చందన దిగ్ధాశ్చ రక్తమాల్యానుధారిణ. రక్తమాల్యము, మాల్యము అంటే దండ, పూలదండ. ఎర్రటి పూలదండలను ధరించి, ఎర్రటి చందనాలను ధరించి, ఎర్రటి వస్త్రాలను ధరించి కౌరవులందరూ పక్కన అలా ఉంటే అంతేకాదు సర్వే రక్త పతాకాశ్చ సర్వే రక్తాంచలోచనా. సర్వే రక్త పతాకాః, పతాకము అంటే జెండాలు, రక్త పతాక అంటే ఎర్రటి జెండాలతో ఉన్నారట కౌరవులందరూ. అంతేకాకుండా సర్వే రక్త అంతలోచనా, అంత రక్తాంతలోచన. లోచనములు అంటే కళ్ళు, అంతము అంటే చివరి భాగం. ఈ కను చివరలలో అందరికి కూడా ఎర్రగా ఉన్నట్ట. రండిరా కాసుకుంటారా తెలుసుకుందాం అన్నట్టుగా వీరులు ఎలా అయితే కోపంతో ఉన్నప్పుడు కళ్ళు ఎర్రబడతాయో, ఎర్రవారినటువంటి కళ్ళతో, దాంట్లో రక్తాంతలోచనాహ అనే పదంతో ప్రయోగించారు వ్యాసులు వారు. అంటే పౌరుషంతో అక్కడ చేస్తున్నది ప్రదర్శనే, కానీ ఆ ప్రదర్శనలో కూడా ఎవరు గెలవాలి, ఆ విజయం మనకే రావాలనేటువంటి విధంగా కౌరవులు పోటీకి సిద్ధంగా ఉన్నారనేటువంటి ప్రయోగంలో చేశారు అది. అలా వీరులైనటువంటి వాళ్ళందరూ ఎర్రటి పుష్పాలతో శస్త్రాలని అర్చించి వీళ్ళందరూ కౌరవులందరూ కూడా ఒకే విధమైనటువంటి ఎర్రటి వస్త్రాలతో ఉన్నారు. ద్రోణేన సమనుజ్ఞాత గృహ్య శస్త్రం పరంతపాః. ద్రోణ మహానుభావుని చేత, ద్రోణేన గురువైనటువంటి ద్రోణుని చేత, సమనుజ్ఞాత అనుజ్ఞ ఇవ్వబడిన తర్వాత, మహానుభావుడైనటువంటి ద్రోణ మహానుభావుడు గురువు గారు ఆజ్ఞాపించిన తర్వాత మాత్రమే శస్త్రం గృహ్య పరంతపాః వాళ్ళ ఆయుధాలు తీసుకున్నారు. ఇక తీసుకుని
ముందు ధనుంషి పూర్వ సంగృహ్య, ఇంకా ఇండివిజువల్ గా ఉండేటువంటి ఫైటింగ్స్ దగ్గరికి రాలా. అందరూ గ్రూప్ గా ప్రదర్శన కొంతమంది ఉంటుంది. సోలో పర్ఫార్మెన్స్ వేరు, గ్రూప్ పర్ఫార్మెన్స్ వేరుగా ఉన్నాయి ఇక్కడ. ముందు గ్రూపే కాబట్టి అందరూ కలిసి వలయాకారంగా ఉంటూ ధనస్సుని రకరకాలైనటువంటి భంగిమల్లో తిప్పుతూ ఆ ధనుష్ఠంకారాలు చేస్తూ లాగి ఒక్కొక్కటి ఆ వింటి నారిని ఒక్కొక్కటి వదులుతూ ఉంటే ఆ వచ్చేటువంటి శబ్దాలు పక్కన, అంతేకాకుండా మంగళకరమైనటువంటి వాయిద్యాలు పక్కన, వీటితో సమ్మిశ్రితమైపోయి ముందుగా అందరినీ ఆకర్షించేటువంటి ప్రయత్నం. సోలో పర్ఫార్మెన్స్ వచ్చేటప్పటికి ఇక డివైడ్ అయిపోతారు ఆడియన్స్ అందరూ కూడా. వచ్చేసాడు భీముడు వచ్చాడు. అందుకని వన్డే మ్యాచ్ వేరు, టెస్ట్ మ్యాచ్ వేరు అన్నట్టుగానే ఉంటుంది ఇక్కడ. గ్రూప్ అనమాట ఇప్పుడు అంతా. ధనుంషి పూర్వ సంగృహ్య తప్త కాంచన భూషిత. ధనుంషి పూర్వ సంగృహ్య, వాళ్ళ యొక్క ధనుసులు ఏవైతే ఉన్నాయో ఆ ధనుసుని తీసుకుని తప్త కాంచన భూషిత, చక్కగా అలంకరించబడి ఉన్నటువంటి సువర్ణమయమైనటువంటి ఆభరణాలతో ప్రకాశిస్తున్నాయా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ ఆభరణాలు, అవన్నీ కూడా ఆ ఆయుధాలను తీసుకున్నారు. సజ్యాని వివిధాకారాః శరైః సంధాయ కౌరవులందరూ కూడా సంధాయ అంటే ధనుస్సు సంధింపజేయటం. ఏం సంధించారంటే శరైః సంధాయ, ఆ ధనస్సులకి జాగ్రత్తగా వింటినారని బాగా గట్టిగా కట్టుకున్నారు. సజ్జం అంటే ధనస్సు కట్టుకుని సరై సంధాయ బాణాలను సంధించుకున్నారు. మొత్తం అంతా సిద్ధంగా పెట్టుకున్నారు. సంధించుకుని ఒక్కొక్కటి ఆయన ఆజ్ఞాపించిన తర్వాత అందరూ కలిసి ఒకేసారి రకరకాల యాంగిల్స్. ఇప్పుడు మనకి రిపబ్లిక్ డే ఎప్పుడైనా వస్తే మనకి విమానాలన్నీ ఒక రకమైనటువంటి విధంగా చక్కగా ప్రదర్శన ఇస్తూ ఉంటాయి, రకరకాలైనటువంటి విధంగా. అలా కొంతమంది బాణాలు స్ట్రైట్ గా వెళ్తున్నాయి, కొంతమంది పక్కకి వెళ్తున్నాయి, రకరకాలుగా వెళ్తున్నాయి. వాళ్ళ ప్రయోగాలు వాళ్ళు చేస్తూ జ్యాఘోషం తలఘోషం చకృత్వా. జ్యాఘోషం అనే పదానికి అర్థం ఏంటంటే, జ్యా అంటే చెప్పాం అల్లే తాడు, ధనస్సుకి అల్లేటువంటి తాడుని జ్యా అంటారు. జ్యాఘోషం, తలఘోషం, బ్రహ్మాండమైనటువంటి ఘోష అది. ఒక్కసారి అర్జునుడి యొక్క గాంధీవం ఒకసారి అలా తీసి ఒక్కసారి వదిలాడంటే ఆ ఘోష చెవు దెద్దరిల్లిపోతూ ఉంటుంది. అలాంటి జ్యాఘోషం ఇక్కడ 100 మంది ఒకేసారి చేస్తున్నారు. అలాంటి ఆ వింటినారి యొక్క శబ్దాలు తలఘోషం అందరినీ శృతిమించిపోయేటువంటి విధంగా ఉన్నది. జాఘోషం తలఘోషం చ కృత్వా భూతాన్యమోహయన్. వాళ్ళ యొక్క ధ్యాఘోష ఆ వింటినారి యొక్క శబ్దంతో భూతాలని మోహపరుస్తున్నారట. భూతాన్యమోహయన్, పంచభూతాలని కూడా మోహపరిచేస్తున్నారు అనేటువంటి విధంగా ఉంది వాళ్ళ యొక్క వింటినారి యొక్క ధనస్సు యొక్క శబ్దం. అనుజ్యేష్ఠం చ తే తత్ర యుధిష్ఠిర పురోగమాః చక్రురస్త్రం మహావీర్యాః కుమారా పరమాద్భుతం. పెద్దవాడైనటువంటి యుధిష్ఠిరుడితో మొదలు పెడుతున్నారు. యుధిష్ఠిర పురోగమాః అన్నారు. అంటే యుధిష్ఠిరుని ముందు పెట్టుకుని, నాయన నువ్వు ముందు పద అగ్రజుడి అని యుధిష్ఠిరుడు ముందు ఉంటే వెనకాల ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క ఫార్మేషన్స్ అంటారు. రకరకాల ఫార్మేషన్స్ లో నుంచి ఇక వాళ్ళ యొక్క ప్రదర్శన మొత్తం అందరికీ, మహారాజులకి, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రదర్శన చూడటానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ చూపిస్తున్నారు. అనుజ్యేష్ఠం అంటే అనుసరిస్తూ, జ్యేష్ఠుడిని అనుసరిస్తూ, పెద్దవాడైనటువంటి యుధిష్ఠిరుని దగ్గర పెట్టుకుని, ముందుగా పెట్టుకుని అనుజ్యేష్ఠం చ తత్ర యుధిష్ఠిర పురోగమాః చక్రుః అస్త్రం మహావీర్యాః కుమారులైనటువంటి ఆ మహావీరులందరూ కూడా ఏం చేస్తున్నారంటే పరమాద్భుతం అస్త్రం చక్రుః, అద్భుతమైనటువంటి అస్త్ర ప్రదర్శన చేస్తున్నారట వాళ్ళందరూ కూడా. పరమాద్భుతమైనటువంటి అస్త్ర ప్రదర్శన చూసి వెలిగిస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రజలు. కేషాంచిత్ తత్ర మాల్యేషు శరా నిపతితాన్ నృప కేషాంచిత్ పుష్పముకుటే నిపతంతి స్మ సాయకాః. కేషాంచిత్ తత్ర మాల్యేషు శరాః నిపతితా నృప. శరా నిపతతి, మాల్యేషు అంటే చక్కగా అక్కడ గుచ్చినటువంటి పూలమాలల మధ్యలో శరాలు పోయటం. కొంతమంది ఏమన్నా కేషాంచిత్ పుష్పముకుటే, పుష్పాలు అక్కడ ఉంటే ఆ పుష్పాల బాణాలు చక్కగా అంటే ఒక లక్ష్యాన్ని ఛేదించడంలో రకరకాలైనటువంటి ప్రదర్శనలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళ తగినటువంటి లక్ష్యాలు ఎంత మనకి ఈ లక్ష్యాలు, ఈ ప్రదర్శన అంతా అంతకుముందు పాఠంలోనే చెప్పుకున్నాం. వాళ్ళందరినీ చెట్టు పైన ఉన్నటువంటి పక్షిని కొట్టమంటే ఎవరు ఎంతవరకు దృష్టి సారించారు, ద్రోణాచార్యుడు కనిపించాడా, చెట్టు కనిపించిందా, పక్షి కనిపించిందా, తల కనిపించిందా అనేటువంటి విధంగా ఎవరు ఎంత ప్రదర్శన తగ్గట్టుగా వాళ్ళు. కొంతమంది ఏమన్నా ఒక లక్ష్యాన్ని చేస్తున్నారు, కొంతమంది ఇంకా నిశ్చితమైనటువంటి లక్ష్యాన్ని ఛేదించుకుంటూ వస్తున్నారు. కేచిల్ లక్ష్యాన్ని వివిధైర్బాణైరాహిత లక్షణైః వివిధుర్లాఘవోత్సో
లాఘవోత్సృష్టైః గురూణి చ లఘూని చ కేచిత్ లక్ష్యాన్ని వివిధైః రకరకాలైనటువంటి లక్ష్యాలు పెట్టుకున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక లక్ష్యాన్ని ఛేదించుకుంటూ వెళ్తున్నారు. వివిధమైనటువంటి లక్ష్యాలని వాళ్ళ యొక్క బాణాలతో ఆహిత లక్షణైః వాటిని ఛేదించుకుంటూ వెళ్తున్నారు వాళ్ళ యొక్క శరములతో. బిబిదుర్లాఘవోత్సృష్టైః లాఘవ ఉత్సృష్టైః లాఘవం అంటే అలవోకగా బాణాలు వేయటము, లాగి కొట్టడము, ఇట్లాంటివి రకరకాలైనటువంటి ప్రదర్శనలతో గురూని చ లఘూని చ గురూని అంటే ఎక్కువగా ఉన్నటువంటి కష్టమైనటువంటివి, లఘువుని అంటే అల్పమైనటువంటివి, సునాయాసంగా కొట్టగలిగినటువంటివి. అట్లా కొన్ని సునాయాసంగా చేయగలిగినవి, కొన్ని అతి కష్టమైనటువంటివి, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క శర ప్రదర్శనతో సులభంగా లక్ష్యాలను ఛేదిస్తున్నారు కుమారులందరూ కూడా అస్త్ర విద్యాభ్యాసంలో. ఆ ప్రదర్శన చూసి పులకితులైపోతున్నారు మహానుభావులందరూ కూడా, అక్కడ పెద్దవాళ్ళు కూడా. కేచిత్ శరాః క్షేపభయాత్ అవననామిరే ప్రజల యొక్క భయం ఇక్కడ. అమ్మో బాణాలు నా మీద పడిపోతున్నాయని తలలు దించుకుంటున్నారు. నా మీదకి వచ్చేస్తున్నాయని తలలు దించుకునే ప్రజలు కొంతమంది అయితే, కొంతమంది ఏమన్నా ఇంకా ధైర్యంగా నా మీద పడట్లేదు చూద్దామని చెప్పి ఆశ్చర్యంతో తల పైకెత్తి చూస్తున్న వాళ్ళు కొంతమంది. అని ప్రజలు ఎలా ఉన్నారు అనేటువంటిది ఈ శ్లోకంలో చెప్తున్నారు. కేచిత్ ఇక్కడ చీ ఉండాలి. కేచిత్ శరాక్షేపం, శరాక్షేపం అంటే కరెక్టే. శరము అంటే బాణము, శర ఆక్షేపము అంటే బాణాలు పడటం అనేటువంటిది చూసి ఆ వస్తున్నటువంటి బాణాలు రయ్యి 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 అని వస్తుంటే ఒక పక్కన శరాక్షేప భయాత్, అమ్మో ఇది మన మీద పడుతుందేమో అనేటువంటి భయంతో భయాత్ శిరాంస్యవన అవననామిరే అవననము అంటే దించటం, తల దించుకోవడం. శిరాంసి అవననామిరే తలకాయలు దించుకుని అమ్మో నా మీద పడుతుందేమని చెప్పి ఇట్లా పెట్టుకుంటూ కూర్చున్నారు కొంతమంది. అయితే కొంతమంది మనుజా దృష్టం అపరే దృష్ట ఎలా వస్తుందో బాణాలు ఎలా వెళ్తున్నాయి చూద్దామని చెప్పి కొంతమంది వీక్షాం చక్రు సువిస్మితా విస్మయంతో ఆశ్చర్యంతో వాటిని అలాగే చూస్తూ ఉన్నవారు కొంతమంది ప్రజలు. తేస్మ లక్ష్యాని బాణైర్నామాం కశోభితైః వివిధైర్లాఘవోత్సృష్టైః దుష్యంతో వాజిభిర్ధృతం. ఈ వీరులకి బాణాల్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఏంటంటే వాళ్ళ జెండా యొక్క సింబల్ గాని వాళ్ళ యొక్క పేరు గాని ఆ బాణాల శరముల మీద ఉంటూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఈ బాణం ఎవరు వేసింది అని గుర్తు ఉంటుంది. ఆ గుర్తుని బట్టి తప్పకుండా ఈ బాణం ఫలానా అభిమన్యుడు వేశాడు, ఫలానా అర్జునుడు వేశాడు అనేటువంటి తెలిసిపోతుంది. అలాగే ఇక్కడ కూడా తేస్మ లక్ష్యాన్ని బిభిదుర్బాణైః అనేకమైనటువంటి లక్ష్యాలు ఛేదిస్తున్నారట. ఎలా అంటే నామాంక శోభితైః వాళ్ళ నామాంకాలతో ఉన్నటువంటి బాణాలతో వాళ్ళ లక్ష్యాన్ని ఛేదిస్తున్నారట. ఆ బాణం తీస్తే ఫలానా వాడు కొట్టింది, మిగతా వాళ్ళకి చూస్తున్నామని వీడిది సక్సెస్ అయింది అని చెప్పడం. అది కొన్ని చోట్ల కూడా ప్రదర్శనల్లో ఇంకా చెప్పాలంటే అనేకమైనటువంటి వర్ణాలు కూడా భిన్నంగా ఉంటాయి, లేకపోతే జెండా గుర్తులు ఉంటాయి, లేకపోతే పేర్లు ఉంటుంటాయి. ఈ విధంగా నామాంక శోభితైః వివిధైర్లాఘవోత్సృష్టైః రుహ్యంతో వాజిభిర్ధృతం. చక్కటి అనేకమైనటువంటి వాజిభిర్ధృతం రథాలు, గుర్రాలు, అశ్వాలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటివన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వాహనాలని తీసుకున్నారు వాళ్ళు. అక్కడి నుంచి తత్కుమార బలం తత్ర గృహీత శరకార్ముకం గంధర్వ నగరాకారం ప్రేక్ష్యతే విస్మితా అభవన్. తత్కుమార బలం తత్ర గృహీత శరకార్ముకం వాళ్ళు చేస్తున్నటువంటి శరకార్ముకమైనటువంటి విన్యాస ప్రదర్శన చూసి ప్రజలు అనుకుంటున్నారట, ఎలా ఉంది ఇద్దరి కుమారులు అప్పుడే ఇంత బలవంతులైపోయారు, ఇంతటి విద్యావంతులైపోయారు, ఇంతటి యుద్ధ సంపన్నులు అయిపోయారు. కాబట్టి ఇంత గొప్ప విద్యా ప్రదర్శన కలిగినటువంటి వాళ్ళు ఇది నిజంగా భూలోకంలో లేదు. ఎలా ఉందంటే గంధర్వ నగరాకారం ప్రేక్ష్యతే విస్మిత అభవన్. వీళ్ళ ప్రదర్శన చూసి ప్రజలందరూ అనుకుంటున్నారట ఇది మానవలోకంలో లేదు, గంధర్వ నగరాకారం ప్రేక్ష్య. చూస్తుంటే గంధర్వ లోకంలో ఉంది వీళ్ళ యొక్క ప్రదర్శన, వీళ్ళ భుజపరాక్రమాలు, వీళ్ళ లక్ష్యాలు ఛేదించడము, అస్త్రాలు. తత్కుమార బలం గృహీత అన్నారు. ఆ కుమారుల యొక్క విద్యా ప్రదర్శన చూసి అనుకుంటున్నటువంటి సన్నివేశం అది. అంతేకాకుండా సహసా చక్రుషుశ్చాన్యే నరా శతసహస్రశః విస్మయోత్ఫుల్ల నయనాః సాధు సాధ్వితి భారత.
ప్రజలందరూ చూసినటువంటి వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు బాణం వదిలించి లక్ష్యాన్ని కొట్టంగానే గుంపులు గుంపులుగా శతసహస్రశ నరాహ. శతం అంటే 100, సహస్రం అంటే 1000. వందలాది మంది, వేలాది మంది అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. 100 ఇంటూ సహస్రం అంటే లక్షల మంది అని చెప్పుకోవాలి. లక్షలాది మంది ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే సహసా చక్రుసుశ్చాన్యే నరాహ శతసహస్రశ విస్మయోత్ఫుల్ల నయనాహ. ఉత్ఫుల్ల నయనాహ కళ్ళు వికసించడం, విస్మయంతో ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకునే ఉత్ఫుల్ల నయనాహ సాధు సాధ్వితి భారత. సాధు సాధు చాలా బాగుంది, చాలా బాగుంది. లేచి చప్పట్లు కొట్టేస్తున్నారు ఒక పక్కన. అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది అని చెప్పి వాళ్ళు ఆపుకోలేక లక్షలాది మంది, వేలాది మంది లేచి చక్కగా వాళ్ళ లక్ష్యాలు ఛేదిస్తుంటే అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరుస్తున్నారని ఆశ్చర్యపడుతూ సాధు సాధు బాగుంది, బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, ఇగో వీళ్ళు బాగా కొట్టాడు, ఇగో వీళ్ళు బాగా వేశారని చెప్పి అనుకుంటూ ప్రజలు గుంపులు గుంపులుగా చెప్పుకుంటున్నారు. కృత్వా ధనుషితే మార్గాన్ రథచర్వాసు చాసకృత్. ఇప్పటిదాకా బాణాలు తిప్పడం, ఎందుకంటే బాణాలు పట్టుకోవడం ఒక ఎత్తు, దాన్ని రకరకాల పొజిషన్స్ లో పట్టుకుని శరములు సంధించడం ఒక ఎత్తు. ఇప్పుడు కూడా కొంతమంది మీరు మిలిటరీ ఎప్పుడైనా ఈ మార్చ్ పాస్ట్ లాంటివి చూస్తే ఈ గన్స్ తుపాకులు కూడా ఒకే స్టైల్లో అందరూ వదులుతారు, పైకి వదులుతారు, ఒకే రకంగా క్యాచ్ పట్టుకుంటారు, ఒకే రకంగా వాటిని విన్యాసాలు చేస్తుంటారు గన్స్ తోనే. దాంతోనే ఆ పట్టుకున్న ఆయుధాన్ని రకరకాలుగా రకరకాల భంగిమలతో అందరూ కలిసి చేయటం. ఆ విన్యాసం ఏదైతే ఉందో అది పూర్వకాలంలో కురు పాండవుల యొక్క విద్యా ప్రదర్శనలోనే జరిగింది. దీన్ని చూసి ఈనాడు మన వాళ్ళు కూడా అస్త్ర విద్యా ప్రదర్శన ఇప్పుడు రిపబ్లిక్ డేలో పెరెడ్ గ్రౌండ్స్ లో చేస్తున్నటువంటివన్నీ ఇవే, ఒకప్పుడు మన వాళ్ళు చేసినవి. ఇంకా ఇప్పుడు చెప్తున్నారు చూడండి, ఇప్పటిదాకా కేవలం బాణాలతోనూ ధనస్సులతోనూ వాటితో చేశారు, ఇప్పుడు రథాలతో చేస్తున్నారు వాళ్ళు. రథాలని, గుర్రాలని, రథాలని, అశ్వాలని అనేకమైనటువంటి భంగిమలతో పాటుగా తిప్పటం. మన వాళ్ళు వాహనాలతో రకరకాలైన వాహనాలు దానిపైన పిరమిడ్ లాగా వెళ్ళి స్ట్రక్చర్ లాగా వెళ్తూ ఉంటారు. కృత్వా ధనుషితే మార్గాన్ రథచక్రాసు చాసకృత్. ఇక రథాలు వాళ్ళ వాళ్ళ వాహనాలు ఎక్కారు. ఈ రథాలని అనేకమైనటువంటి మార్గాలలో విన్యాసాలుగా రకరకాల పద్ధతుల్లో తీసుకువెళ్ళటం అనేటువంటి చూపించిస్తే ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. రథం ఇలా కూడా తీసుకువెళ్ళచ్చు ఇంత అద్భుతంగా. ఎందుకంటే ఎప్పుడు ఏ సమయంలో ఎలా తప్పించుకోవాలన్నా లేకపోతే యుద్ధాలలో ఎలా చేయాలన్నా ఆ రథ మార్గ గమనం అనేటువంటిది భిన్నంగా ఉండాలి. రథం ఒకటే కాదు, గజపృష్ఠే అశ్వపృష్ఠే చ నియుద్ధే చ మహాబల. గజబలము, అశ్వబలము. గజపృష్ఠే ఏనుగు పైనుంచి, అశ్వము పైనుంచి, నియుద్ధే చ మహాబల. చతురంగ బలాలు ఏవైతే ఉన్నాయో ఆ చతురంగ బలాలని గజబలము, రథబలము, అశ్వబలము, కాల్బలము 4 రకాలైనటువంటి పద్ధతుల్లోనూ వివిధమైనటువంటి భిన్నమైనటువంటి రీతిలో వాళ్ళు మార్చ్ ఫాస్ట్ లాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అద్భుతంగా. ఓ పక్కన మార్చ్ ఫాస్ట్, ఓ పక్కన విన్యాసాలు, ఓ పక్కన దీని మించి దాని మించి దాని మీద ఆ రథాలను తోలేటువంటి పద్ధతుల్లో భిన్నమైనటువంటి మార్గాలలో వెళ్ళటం ఆశ్చర్యపరుస్తున్నారు అందరినీ కూడా. గృహీత ఖడ్గ చర్మాణస్తతో భూయ ప్రహారిణః సరుమార్గాన్యధోదిష్టాంశ్చేరుః సర్వాసు భూమిషు. అలా చతుర్విధమైనటువంటి ఈ గజబలము, రథబలము, అశ్వబలము, కాల్బలము, చతురంగ బలోపేతమైనటువంటి వీరులందరూ కూడా సర్వాసు భూమిషు, భూమి మీద నుంచి కూడా చేసేటువంటి యుద్ధాలు ఇవన్నీ కూడా చూపిస్తూ గృహీత ఖడ్గ చర్మాణస్తతో భూయ ప్రహారిణః. వాళ్ళ వాళ్ళ ఖడ్గములు, చర్మాణ కవచాలు, ఖడ్గములు, అలాగే కత్తిను డాల్ అంటారు కదా, చేతిలో ఒక డాల్ ఉంటుంది. ఈ కత్తి, డాలు, అలాగే ఈ కవచాలు ఇవి ధరించినటువంటివి ఇవన్నీ కూడా ఆయుధాలన్నీ పట్టుకుని తతో భూయ ప్రహారిణః ఇక వాళ్ళలో వాళ్ళు గ్రూప్ గా కొట్టుకునేటువంటి విన్యాసం చేయడం మొదలుపెట్టారు. ముందు కొంతమంది గుమిగూడి విన్యాసం చేయటం, మనకి కేరళ వైపు కూడా కొంతమంది ఇలాంటి కత్తి విన్యాసాలు ఉంటూ ఉంటాయి. కత్తి డాలు పెట్టుకుని ఒక ఓణం ఫెస్టివల్స్ టైమ్స్ లో ఇట్లాంటివన్నీ చేయిస్తూ ఉంటారు. గజాల మీద ఉంటాయి, అలాగే అవి కాకుండా ఈ విధంగా ఈ కత్తి విన్యాసాలలో కూడా అద్భుతమైనటువంటి ప్రావీణ్యం ఇప్పటికీ ఉన్నది. ఆ కళ ఇప్పటికీ కూడా అక్కడ వాళ్ళు పాటిస్తున్నారు. భూయ ప్రహారిణ అలాంటివన్నీ చూపిస్తున్నారు పక్కన. లాఘవం సౌష్ఠవం శోభాం స్థిరత్వం దృఢముష్టితాం దదృశుస్తత్త సర్వేషాం ప్రయోగం ఖడ్గ చర్మణ. వాళ్ళు చేస్తున్నటువంటి ఖడ్గాలతో చేస్తున్నటువంటి యుద్ధ విన్యాసాలని ఎలా చేస్తున్నారు? లాఘవం సౌష్ఠవం, అతి సునాయాసంగా చేస్తున్నారు. ఓ పక్కన
సౌష్ఠవం వాళ్ళ బల పరాక్రమాలని ప్రదర్శించి చేస్తున్నారు. శోభాం చూడముచ్చటగా ఉంది. ఒక శోభం అనే పదానికి అర్థం అబ్బా ఇది బాగుంది, ఈ స్టిల్ బాగుంది, ఈ ఫైట్ బాగుంది అన్నట్టుగా చూడముచ్చటగానే ఉంది. ఒక్కోసారి ఆలోచించుంటే లాజికల్ గా అంటారు. అంటే రకరకాలైన పద్ధతుల్లో చేయడం. అంతేకాకుండా స్థిరత్వం దృఢముష్టితాం, స్థిరత్వం కదలకుండా నుంచి ఒకే చేత్తో యుద్ధం చేసేవాడు, కదలకుండా నుంచి రెండో చేత్తో సవ్యసాచిలాగా రెండో చేత్తో చేసేవాడు. అలా రకరకాలైన పద్ధతులతో దదృశుస్తత్ర సర్వేషాం ప్రయోగం ఖడ్గ చర్మణో సర్వేషాం, అక్కడ ఉన్నటువంటి వీరులందరూ కూడా ఈ చేస్తున్నటువంటి యుద్ధం చూసి మహానుభావులైనటువంటి ఆ ప్రజలు, రాజులు, గురువులు వీళ్ళందరూ కూడా దదృశుస్తత్ర సర్వేషాం ప్రయోగం, వీరి ప్రయోగాలు చూసి విస్మయపడి ఆనందపడి ఆశ్చర్యపడుతున్నారు. అలా నేర్పించాడు గురువు గారు. ఇంతమంది శిష్యులు ఈ విధంగా నేర్చుకుని అలా అస్త్ర ప్రయోగం చేస్తున్నారంటే ఆ గొప్పదనం అంతా పిల్లలది కాదు, ఆ నేర్పించిన గురువు గారిని. అట్లాంటి ద్రోణాచార్యుడు ఉండాలి నేటి విద్యార్థులకి. అలాంటి ద్రోణాచార్యుడు ఉండాలి. వీళ్ళు 100 మందే కాదు, వేలాది మంది వచ్చారు. అలా రాజకుమారులు అనేక దేశాల నుండి వచ్చిన రాకుమారులు ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు ప్రదర్శన. అథతౌ నిత్య సంహృష్టౌ సుయోధన భృకోదరౌ, ఇప్పటిదాకా గ్రూప్ పర్ఫార్మెన్స్ చేశారు. ఇప్పుడు అసలైనటువంటి వీరులు రంగంలో దిగుతున్నారు, సోలో పర్ఫార్మెన్స్ లోకి వచ్చేస్తున్నారు వ్యాసులు వారు. ఇప్పటిదాకా చతురంగ బలాలతో విన్యాసాలు చేశారు, ధనస్సుతో చేయవలసిన విన్యాసాలు చేశారు. గ్రూప్ గా అందరూ కొట్టుకున్నట్టుగా, అక్కడ కొట్టుకునేది ఏం లేదు, మామూలు కొట్టుకున్నట్టుగా యుద్ధ ప్రదర్శన అంతవరకే, ఎంతవరకు ఉండాలో అంతవరకే. కానీ ఇప్పుడు సోలో పర్ఫార్మెన్స్, ఇక్కడ లిమిట్ దాటుతారు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు. ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఉక్రోషం దుర్యోధనాదులైనటువంటి వాళ్ళు ఇక ప్రదర్శన మొదలు పెడుతూ ఉంటారు ఇక్కడి నుంచి. అథతౌ నిత్య సంహృష్టౌ సుయోధన వృకోదరౌ, సుయోధనుడు వృకోదరుడు, ధన ధర అనేటువంటి ఈ ప్రాసలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాసల కోసం దాన్ని తగ్గట్టుగా కవులు ప్రయోగిస్తారు. ఇక్కడ సుయోధన భీమో భీమసేనో అనక్కల, సుయోధన వృకోదరో ప్రాస పట్టడం కోసం కవులు అలా ప్రయోగిస్తూ ఉంటారు చక్కటి పదాలను వెతుక్కుని. దాంట్లో ఉన్నవే అనేక పదాలు, ఎన్నో పదాలు ఉంటాయి ఒక్కొక్కరికి. అథతౌ నిత్య సంహృష్టౌ, నిత్య సంహృష్టం అని పెట్టారు వాళ్ళిద్దరు. సంహృష్ట నిత్యము నిరంతరము మనస్పర్ధ కలిగినటువంటి వాళ్ళు, మనసులో స్పర్ధ ఆవేశాలు కలిగినటువంటి వీరులైనటువంటి సుయోధన వృకోదరౌ, దుర్యోధనుడు భీమసేనుడు వీళ్ళిద్దరు కూడా అవతీర్ణౌ గదాహస్తౌ, గదాహస్తావేక శృంగా వివాచలౌ. ఎలా వచ్చారంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో పర్వత శిఖరం వచ్చినట్టుగా వచ్చారట. శృంగావివ అచలం, అచలం అంటే పర్వతం, పర్వత శిఖరం, శృంగం అంటే శిఖరం. శృంగావివ అచలం, పెద్ద పెద్ద పర్వత శిఖరాలు ఏవైతే వస్తున్నాయో కదిలి వస్తున్న పర్వత శిఖరం అన్నట్టుగా ఇద్దరు తిరిగి వచ్చారు. ఎలా వస్తున్నారంటే గదాహస్తౌ, చేతిలో మంచి మంచి గదలు ధరించి, ఇంకెవరు 1,00,000 గదలకి పెట్టు భీముడి యొక్క ఒక గద, అట్లాంటి గదను భీముడు పట్టుకుంటాడు. దుర్యోధనుడిదే అంతే. అవతీర్ణౌ గదాహస్తౌ ఏకశృంగౌ ఇవాచలౌ, పర్వత శిఖరాల్లాగా అలా నడిచి వస్తున్నటువంటి వాళ్ళలాగా ఉన్నారు భీమ సుయోధనులు ఇద్దరు కూడా. బద్ధ కక్షౌ మహాబాహు పౌరుషే పర్యవస్థితౌ బృహంతౌ వాసితాహేతౌ సమదావివ కుంజరౌ మదావివ, మదము అంటే బాగా పొగరెక్కినటువంటి కుంజరౌ ఇవ, కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి కుంజరౌ, 2 ఏనుగుల్లాగా మగ ఏనుగుల్లాగా ఉన్నాయట. దేనికోసం కొట్టుకుంటాయి మగ ఏనుగులు? వాసితాహేతో, ఆడ ఏనుగు కోసం కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి 2 మదమెక్కినటువంటి మదగజాల్లాగా మగ గజాల్లాగా ఉన్నారట వాళ్ళిద్దరు కూడా. వాసిత అంటే స్త్రీ, స్త్రీహేతు. ఒక ఆడ ఏనుగు కోసం అని చెప్పేసి సమదావివ కుంజరౌ, కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మగ ఏనుగుల్లాగా. బద్ధ కక్షౌ మహాబాహు పౌరుషే పర్యవస్థితౌ, వాళ్ళ పురుష ప్రయత్నాలను చూపించడం కోసం అని చెప్పి మహాబాహులైనటువంటి వాళ్ళిద్దరు బద్ధ కక్షౌ, అక్కడ ఉన్నటువంటి రంగస్థలం మీదకి వాళ్ళ యొక్క ఈ ఆయుధాలు తీసుకుని వచ్చారు. ముందుగా వాళ్ళు తౌ ప్రదక్షిణ సవ్యాని మండలాని మహాబలౌ చేరతుర్మండలగతౌ సమదావివ కుంజరౌ. తౌ ప్రదక్షిణ సవ్యాని, ప్రదక్షిణగా అప్రదక్షిణగాను వాళ్ళ యొక్క గదల్ని అటు ఇటు తిప్పుతూ ముందు కాస్త అందరికీ కాస్త ఉత్సాహపరుస్తున్నారు రకరకాలైనటువంటి విధంగా. అంటే దాన్ని ఏదో గడ్డి పరకం తిప్పినప్పుడు తిప్పుతున్నారు. 1,00,000 గదలతో సమానమైనటువంటి ఆ గదని
ఏదో గడ్డి పరకం తిప్పినట్టుగా అటు ఇటు రకరకాలుగా తిప్పుతున్నారు, పైకి ఎగరేస్తున్నాడు, క్యాచ్ పడుతున్నాడు, ఒక్కొక్కడు రకరకాల ప్రదర్శన. ముందు ఆ ప్రదర్శన అంటే ఉత్సాహం కలిగించేటువంటి విధంగా తౌ ప్రదక్షిణ సవ్యాని మండలాని. మండలం అంటే చుట్టూత తిప్పడం, గిరగిరగిర తిప్పడం మండలం అంటే. మహాబలో చేరతుర్మండలగతౌ సమదా వివకుంజరో. అట్లా ఆయుధాంతో అనేకమైనటువంటి విన్యాసాలు చేసి మదించినటువంటి ఏనుగుల వలె ఉన్నటువంటి ఆ భీమసేనుడు సుయోధనుడు ఇద్దరు కూడా రంగస్థలం మీద వచ్చి విన్యాసం చేస్తూ ఉంటే ఈ విషయాలు ఇప్పుడు ఈ వివరాలన్నీ కూడా కళ్ళు లేనటువంటి ఆ ధృతరాష్ట్రుడికి గాంధారికి ఇద్దరు కామెంటరేటర్స్ రెడీగా ఉన్నారు అక్కడ. వాళ్ళిద్దరూ చెప్తున్నారు. ఎవరయ్యా వాళ్ళంటే విదురో ధృతరాష్ట్రాయ. మహానుభావుడైనటువంటి విదురుడు ధృతరాష్ట్రుడికి ఈ విషయాలన్నీ దగ్గరుండి మొత్తం అంతా చెప్తున్నాడు. నాయన ఫలానా వాళ్ళు వచ్చారు, ఫలానా వాళ్ళు అందరు బాగా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు. మరి ఈవిడ ఆడవాళ్ళ వైపు ఉన్నటువంటి వాళ్ళలో గాంధారీ దేవికి ఎవరు చెప్తున్నారు? గాంధార్యా పాండవారణి. ఎంత అద్భుతమైనటువంటి ప్రయోగం ప్రయోగించారంటే పాండవ అరణి. అరణి అనే పదం మనకి మామూలుగా యజ్ఞాలలో వాడుతుంటారు. అరణి మంధన కాష్టం అంటారు. అంటే లోపల జమ్మి వృక్షం అరణి, లోపల నిప్పు ఉన్నటువంటి జమ్మి వృక్షం, సెమీ వృక్షం ఏదైతే ఉందో దాన్ని అరణి అంటారు. మంధన కాష్టం అంటారు, లోపల ఫైర్ ఉంటుంది. పాండవ అరణిహి అని ప్రయోగించారు. కుంతీదేవికి ప్రయోగించినటువంటి మాట అది. కుంతీదేవి కుంతీదేవి గాంధారికి జరిగినటువంటి విషయాలని అక్క, ఇదిగో అక్క, వాళ్ళు వచ్చారక్క, వీళ్ళు వచ్చారక్క అని మొత్తం అన్ని చెప్తుంది కుంతీదేవి. అందువల్ల కుంతీదేవిని ప్రయోగించకుండా పాండవారణి అని ప్రయోగించారు. అరణి మంధన కాష్టాలని చెప్పి యజ్ఞాలలో ప్రయోగించేటువంటి పాత్రలు అవి. విశేషంగా అగ్నిని మంధనం చేసేటప్పుడు ఆ సెమీ వృక్షానికి చెక్కని కింద పైన రాపిడి చేస్తూ ఉంటే వచ్చేటువంటి పాత్రలు. అలా పాండవారణి వాళ్ళకి కరటానికి కలిగినటువంటి వాళ్ళు. అందుకనే ఈ అరణి నుండి వచ్చినటువంటి పంచపాండవులే పంచాగ్నులుగా తయారయ్యారు వాళ్ళు. ఐదుగురు కూడా అద్భుతమైనటువంటి కుమారులు వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారు? విదురుడు కుంతీదేవి అంటే న్యవేదయేతాం తత్సర్వం కుమారాణం విచేష్టితం. కుమారాణం విచేష్టితం, కుమారుల యొక్క చేష్టలు, కుమారులు చేస్తున్నటువంటి ఆ అస్త్ర ప్రదర్శన ఏదైతే ఉందో అదంతా కూడా తత్సర్వం న్యవేదయేతాం అవన్నీ కూడా వివరిస్తున్నారట దగ్గర ఉండి. పెద్దలైనటువంటి ధృతరాష్ట్రుడికి ఏమన్నా విదురుడు చెప్తుంటే గాంధారీ దేవికి కుంతీదేవి వివరిస్తూ ఉన్నది. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి సంభవ పర్వణి 44 సమాప్త. 144 అధ్యాయాలు, 6584 శ్లోకాలు పూర్తయినాయి ఈ అధ్యాయంతో. ఇక సోలో పర్ఫార్మెన్స్ లో భీమసేనుడు దుర్యోధనుడు వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తున్నట్టుగానే ఉంటుంది. నిజంగా అది ప్రదర్శన కాదు. శృతి మించి మితిమీరిపోతే అశ్వత్థామ వస్తాడు మధ్యలో ఆపడానికి. గురుపుత్రుడు, గురువు గారు ఆపమన్నారు, మీరు ఆగిపోండి అంతే. ఆ స్థాయి దాకా వెళ్తారు వాళ్ళు. తర్వాత మళ్ళీ అర్జునుడు, కర్ణుడు ఎవరెవరు వచ్చారు, ఎలా ప్రదర్శించారు అనేటువంటివి వచ్చే అధ్యాయంలో మనం చెప్తాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.